కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను కనీసం పట్టించుకోవటం లేదన్నారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. 2 నెలలుగా వేలం జరుగుతున్నా రోజుకు 10% కూడా బేళ్లు కొనుగోలు చేయటం లేదని బూచేపల్లి మండిపడ్డారు. మదిపాడు మండలం బెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వేలంలో పాల్గొన్న పొగాకు రైతులతో మాట్లాడి వేలం తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాల కోసం మీరు 5 నిమిషాలు కేటాయిస్తే రైతులు పడే కష్టాలు, పొగాకు రైతులు పడే కష్టాలు, ఒక బ్యారెన్కి ఎంత లాస్ పోతున్నారు, ఎంత దిగుబడి వస్తుంది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఒక పొగాకు రైతులకి కింటా 18,000 రూపాయలు వస్తే ఒక బ్యారెన్కి 5 లక్షల రూపాయలు లాసు. ఒక బ్యారెన్కి 5 లక్షల రూపాయలు లాసు పోతున్నాయంటే ఈ లాసు భర్తీ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ కనీస బాధ్యత ఉందా లేదా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు సంక్షేమం అని చెప్పేసి బగడ్బాలు బలుతున్నారే, అన్ని చోట్ల మీటింగ్లు పెడుతున్నారే, మా రైతు ప్రభుత్వం అని చెప్పేసి మీరు కనీసం పొగాకు రైతులను పిలిచి మాట్లాడారా? అట్లీస్ట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే, బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసే వ్యాపారాలు మాట్లాడారా? ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా, పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా గవర్నమెంటే మార్కెట్ పెట్టేసి వాళ్ళు కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. మీరు కనీసం ఇప్పుడైనా మేల్కొని రైతులు నానా రకాలుగా 55 రోజు వేలం కేంద్రం జరుగుతుంది. దీంట్లో ఆక్షన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం నో బిడ్ అని చెప్పేసి మళ్ళీ రాత్రి మొత్తం ఇంటికి తోలుకొని పోవటం, మళ్ళీ 4 రోజులకు తీసుకురావడం వస్తుంది. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్లోనే సుమారుగా 5-6 కేజీలు తగ్గిపోతూ ఉంది.